తుని పాప జాను మిస్సింగ్ కేసు గురించి మాట్లాడబోతున్నాను. జూలై 6కి ఆ పాప తప్పిపోయి నెల అవుతోంది. పోలీసులైతే చాలా న్యాయంగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఎటువంటి క్లూ కూడా దొరకలేదు. తల్లిదండ్రులు మాత్రం చాలా అంటే చాలా బాధపడుతున్నారు. వాళ్ళ కన్నీళ్లు చూసి అందరికీ చాలా బాధ కూడా వేస్తోంది. కానీ ఇంతవరకు ఏ క్లూ దొరకని ఈ కేసులో నిన్న ఒక క్లూ మాత్రం దొరికింది. నిన్న నర్సీపట్నంలో ఆ పాపకు తాత వరుస అయ్యే ఒక ఆయనకి యాక్సిడెంట్ జరిగింది. అది కూడా ఒక కార్ వల్ల. ఆ కార్ కి వెనకల నెంబర్ ప్లేట్ లేదు. ముందర మాత్రం ఒక నెంబర్ ప్లేట్ మాత్రమే ఉంది. ఆ నెంబర్ AP39WF1234. ఈ నెంబర్ మాత్రమే ఉంది. ఈ నెంబర్ అసలైన ఓనర్లదా లేదా ఎవరిదన్నా అనే విషయం ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు పోలీసులు. అసలు ఆ కార్ ని ఎందుకు అనుమానంగా చూస్తున్నారు అంటే, పాప తప్పిపోయిన జూన్ 6వ తేదీ కూడా సిహెచ్ అగ్రహారంలో ఆ కార్ అనుమానాస్పదంగా తిరిగిందని రికార్డ్స్ లో ఉంది. సో నిన్న కూడా ఇలా జరగడం పోలీసులకు చాలా అనుమానంగా వ్యక్తమవుతున్నాయి. ఆ కారులో ఉన్న వాళ్ళు కూడా చాలా భయపడుతూ బిత్తరిగా చూస్తూ అక్కడి నుంచి కార్ తీసుకొని వెంటనే వెళ్లిపోవడం జరిగిందనమాట. సో పోలీసులకు ఏదో చిన్న క్లూ అనేది దొరికింది అని ఇన్వెస్టిగేషన్ అయితే మరీ మొదలు పెట్టారు. ఖచ్చితంగా పాప దొరుకుతుందనే అంచనాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా ఇది కిడ్నాపే అని పోలీసులు కూడా నమ్ముతున్నారు.